సంక్షేమం పేరు మీద దోపిడీ చేశారు, అభివృద్ధిని గాలికి వదిలేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా ప్రయాణించడానికి వీలు కాని రోడ్ల మీద పాట్ హోల్స్ ఏమున్నాయో అవి యుద్ధ ప్రాతిపదికన పూడ్చాలి అని చెప్పి ప్రభుత్వం నిధులు ఇవ్వడం జరిగింది. ఇవాళ మీరు ఏ రోడ్డు మీద వెళ్ళినా, ఇదివరకు రోడ్డు మీద వెళ్తే ఒక గర్భిణీ స్త్రీ వెళ్తే అక్కడే డెలివరీ అయ్యే పరిస్థితులు, దాని నుంచి ఇవాళ గుంటలన్నీ కూడా పూడ్చి చక్కగా ప్రయాణించే విధంగా ఇవాళ చేయడం జరిగింది. మిగిలిన పనులు కూడా 1-2 పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి కూడా ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడం, పేద వర్గాలకు అండగా ఉండటం అనేది. హౌసింగ్ ప్రోగ్రామ్ అనేది గతంలో కేంద్ర ప్రభుత్వం 1,50,000 ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఇంకో 30,000 ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. కానీ ఈ ప్రభుత్వం అలా కాకుండా కేంద్రం ఇచ్చే 1,50,000తో పాటు అదనంగా ₹1,00,000 రాష్ట్ర ప్రభుత్వం భరించడం, ఎస్సీ బీసీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వారికి అదనంగా ₹50,000 ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేయటం, ఎస్టీ వర్గాల వారికి 75,000 ఇవ్వాలని నిర్ణయం చేయటం వల్ల పేదవాడు పెరిగిన ధరలకు అనుగుణంగా ఇల్లు కట్టుకునే అవకాశం ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కిందనే ఒక నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా ప్రభుత్వం త్వరలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే విధంగా ఇప్పటికే ఎన్యూమరేషన్ జరుగుతూ ఉంది, అన్ని జరుగుతూ ఉన్నాయి. అడిగిన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వడం, కట్టుకునే ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఈ బడ్జెట్ లో కేటాయింపులు చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.